స్టేషన్కి వెళ్తే స్టేషన్లో ఆయన కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే ఈ సోషల్ మీడియా టీడీపీ వాళ్ళు పెడుతున్న పోస్టుల మీద కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే అక్కడ కనీసం పట్టించుకోని పరిస్థితి. ఒక ఎంపీ స్వయంగా స్టేషన్కి వెళ్తే అక్కడ ఈ రోజు జరిగింది కదా సార్, ఆయన బయటకు వచ్చి ప్రెస్ మీట్ లో నేను ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తాను, ఒక ఎంపీ స్వయంగా వెళ్ళినా సర్లే కేసు స్టేషన్ లో తీసుకునే పరిస్థితులు, మేము రిసిప్ట్ ఇవ్వమంటే రిసిప్ట్ కూడా ఇవ్వని పరిస్థితి, దీని మీద నేను ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తానని చెప్పి స్వయంగా చెప్పిన పరిస్థితి ఎంపీ గారు. మరి ఈ రోజు సప్తగిరి ప్రసాద్ గారు ఆ పార్టీలోనే ఉన్న ఎంపీని ఇలా కొట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇలా నవ్వుకున్నారు, అలా నవ్వుకున్నారు అని చెప్పి ఆయన ఈ రోజు వీళ్ళ ప్రభుత్వంలో జరుగుతున్నది ఏంటో కూడా వీళ్ళు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది, దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా వీరికే ఉంది. ఎందుకంటే ఎదుటి వాళ్ళ మీద వీళ్ళు రాళ్ళు వేయడానికి సిద్ధంగా ఉంటారు కానీ వాళ్ళు చేస్తున్నది ఏంటి అనేది వీళ్ళు పట్టించుకోరు, దానికి సమాధానం చెప్పరు. ఎక్కడో దాకా ఎందుకంటే చాలా ఇష్యూస్ లో జూన్ జూలై నెలలో జరిగిన ఇష్యూస్ లో ఎంతో మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని కొట్టిన, వాళ్ళ మీద దాడులు చేసిన వాళ్ళు కంప్లైంట్లు ఇస్తే కంప్లైంట్లు కూడా కట్టిన 2 నెలల్లో కంప్లైంట్లు కూడా కట్టని పరిస్థితి. లేకపోతే 14,000 ఏంటి సార్, 30-40 కేసులు నమోదై ఉండాలి. అంటే కంప్లైంట్ కట్టలేదంటే ఎవరి మీద కట్టలేదంటారు మీరు? కంప్లైంట్లు టీడీపీ వాళ్ళు వచ్చి వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద దాడులు చేశారు కదండి, వీళ్ళు కంప్లైంట్ ఇచ్చినా కట్టలేదు. ఆ కంప్లైంట్లు కడితే ఇంకా ఎక్కువ కేసులు నమోదయ్యాయి అంటారు మీరు? మరి అంతే కదా, ఇప్పుడు వాళ్ళు చేసిన దాడులన్నీ కూడా నమోదై ఉంటే ఈ రోజున 30-40 కేసులు నమోదై ఉండాలి. ఆ రోజున కనీసం కేసులు కూడా తీసుకోవట్లేదని చెప్పే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా దాడులు చేస్తున్నారు, మేము కేసులు పెట్టినా తీసుకోవట్లేదు, మనుషుల్ని చంపేస్తున్నారు, కార్యకర్తలను చంపేస్తున్నారు అని చెప్పే కదా ఢిల్లీ వరకు వెళ్ళి ధర్నా చేయాల్సిన పరిస్థితులు వచ్చినాయి. లేకపోతే ఆ రోజున ఢిల్లీ వరకు వెళ్ళి ధర్నా చేయాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తాయండి? ఈ రాష్ట్రంలో అప్రజాస్వామికంగా అరాచకంగా పరిపాలన జరుగుతుందని చెప్పే కదా ఆ రోజున ఢిల్లీ వరకు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా చేశారు. అంతేకాకుండా ఈ రోజు జరుగుతున్నది ఏంటండి, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద అందరి మీద తీసుకెళ్తున్నారు, కేసులు కడుతున్నారు, 3rd డిగ్రీలు ప్రయోగిస్తున్నారు అని చెప్పి స్వయంగా 2-3 సోషల్ మీడియా యాక్టివిస్టులు కూడా కోర్టుల్లో చెప్పడం జరిగింది. భయపడి చెప్పలేని వాళ్ళు బోళ్ళంత మంది ఉన్నారు. వాళ్ళు ఈ రోజున మా నాయకులు వెళ్ళి వాళ్ళని జైల్లో కలుస్తుంటే పలానా ఎస్ఐ గారు ఎలా చేశారు, పలానా సిఐ గారు ఎలా చేశారు, మమ్మల్ని మీరు చెబితే కనుక మీ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడతామన్నారు, మీరు జడ్జి ఎదురకుండా మమ్మల్ని కొట్టారని కానీ లేకపోతే చిత్రహింసలు పాలు చేశారని కానీ చెబితే మీ కుటుంబ సభ్యుల మీద కూడా కేసులు పెడతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని పలానా సిఐ గారు ఇలా తిట్టారు, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఇలా తిట్టారు, వాళ్ళు వచ్చి ఈ రోజున ఏం చేస్తారా మిమ్మల్ని అని చెప్పి అడిగారని చెప్పి జైల్లో ములాఖతులకు వెళ్ళి కలుస్తున్న వాళ్ళు చెబుతున్న సంఘటనలు కోకొల్లండి. ఇవన్నీ కూడా రాష్ట్రం దృష్టికి రావు. ఎందుకంటే మాకు మీడియా ఉన్నది 10 ఛానల్స్ కానీ 10 పేపర్లు కానీ మాకు లేవు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి మాకు ఉన్నది ఒకటి సాక్షి ఛానల్, సాక్షి పేపర్, దాంట్లోనే చెప్పుకోవాలి, దాంట్లోనే తెలియాలి. ఈ రోజున టీడీపీకి ఉన్న బలం మీడియా, ఆ మీడియా బలంతో ఇవన్నీ కూడా బయటికి రాకుండా కూడా చేస్తున్న సంఘటనలు ఈ రాష్ట్రంలో కోకళ్ళు ఎక్కడో దాకా. ఎందుకంటే సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, సోషల్ మీడియాలో ఎవరు అదే ఇలా అసభ్యంగా ఎవరు పోస్టులు పెట్టినా సరే వాళ్ళు మా పార్టీ వాళ్ళైనా, టీడీపీ వాళ్ళైనా, కూటమి నాయకులైనా, వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా సరే ప్రతి ఒక్కళ్ళ మీద చర్యలు తీసుకుంటామన్నారు. మరి ఆ రకంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో జరుగుతుందో చెప్పండి మీరు బ్రహ్మనాయుడు గారు? అంటే ఖచ్చితంగా జరగట్లేదని మీరు ఎలా చెప్తారు రమేష్? ఎలా చెప్తున్నానంటే ఇప్పుడు క్లియర్ గా కోనసీమ జిల్లాలో నేతల నాని అనే వ్యక్తి, ఇప్పుడు ఈ రాష్ట్రంలో మహాసేన రాజేష్ అనే వ్యక్తి లకారాల భాషను మొదలుపెట్టి ఫేస్బుక్ లో కానీ వీటన్నిటిలో కూడా వీడియోలు రిలీజ్ చేస్తూ లకారాల భాషని విపరీతంగా మొదలుపెట్టిన వ్యక్తి మహాసేన రాజేష్. ఈ రోజున ఆ వ్యక్తి టీడీపీ అధికార ప్రతినిధిగా ఉన్నాడు. ఆయన టీడీపీ అధికార ప్రతినిధిగా ఉండి నేతల నాని అనే అతని భార్య శాంతి నా ఫోటోలను మార్పింగ్ చేసి లేకపోతే వివిధ రకాలుగా ఇది చేసి అతను నన్ను అసభ్యకరంగా ఫేస్బుక్లో పోస్టులు పెట్టాడు, ఇవి పెట్టారు, వాటన్నింటి మీద కూడా మీరు అతని మీద చర్యలు తీసుకోండి కేసు పెడితే ఈ రోజుకి అతను అరెస్ట్ చేయని పరిస్థితి. అతను పవన్ కళ్యాణ్ గారిని తిట్టలేదా? దళితులందరినీ కూడా లకారాల భాష వాడి మాట్లాడిన సంగతులు మీరు వినలేదా? బ్రహ్మనాయుడు గారు మీకు అవన్నీ మీరు వీడియోలు చూడలేదా? చెప్పండి. ఈ రోజుకి అతను అరెస్ట్ చేయడం జరిగిందా? మరి అది చర్యలు తీసుకోవడం అనేది టీడీపీ అధికార ప్రతినిధి గారు అయితే ఒక రకంగా, వైఎస్ఆర్సీపీ వాళ్ళు అయితే ఒక రకంగా తీసుకుంటున్న విధానం ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మరి సప్తగిరి ప్రసాద్ గారు దానికి ఏం చెప్తారు? మహాసేన రాజేష్ నిన్ను అరెస్ట్ చేపిస్తారా? అతని మీద చర్యలు తీసుకుంటారా? అయినా ఈ రోజు అనిత గారు మండలంలో మాట్లాడుతున్నారు, మేము ఎవరి మీద అయినా సరే మా కాలంలో ఇలాగా కేసులు మేము చాలా తక్కువ నమోదైనవి అని చెప్పి. తక్కువ నమోదైనవి అంటే మరి యాక్షన్ తీసుకుంటే నమోదవుతాయి.
మీరే యాక్షన్ తీసుకోవద్దు, కేసులు కట్టొద్దు అని చెప్పి పైనుంచి మీరు చెబుతుంటే పోలీసులు ఎక్కడ యాక్షన్ తీసుకుంటారు, ఎక్కడ కేసులు కడతారు? అందుకు కాబట్టే క్రైమ్ రేట్ మీ పరిపాలనలో తక్కువగా నమోదవుతుంది. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేసులు ఇస్తుంటే తీసుకొని పరిస్థితి అండి. ఎక్కడా కూడా ఈ రోజు కొన్ని కేసులు కట్టాలి తప్పదు అని చెప్పి వచ్చిన పరిస్థితి వస్తే ఇదిగో ఇలాగ అరెస్ట్ చేయని విధంగా మామూలు సెక్షన్లు వేసి, ఏవైతే స్టేషన్ బెయిల్ ఇచ్చే సెక్షన్లు ఉంటాయో అవి వేసి వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేస్తున్నారు. ఈ రోజున మీకు క్లియర్ ఎగ్జాంపుల్, మా వాళ్ళందరినీ అదే అసభ్యకర పోస్టులు పెడితేనే కదండి రిమాండ్ పంపించింది ఈ కోర్టులు కానీ పోలీసు వారు కానీ. మహాసేన రాజేష్ విషయంలో ఎందుకు ఆ చర్యలు తీసుకోలేదు? దానికి సప్తగిరి ప్రసాద్ గారు సమాధానం చెప్తారా? ఈ రోజున ఎంపీ గురుమూర్తి గారు వెళ్తే అక్కడ కనీసం కంప్లైంట్ తీసుకునే పరిస్థితి. 40 నిమిషాల పాటు ఒక ఎంపీ అక్కడే ఉన్నాడు స్టేషన్ లో. ఆయన ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తాను దీని మీద అని చెప్పిన పరిస్థితులు. మరి ఈ రోజున ఇక్కడికి వచ్చి మా ప్రభుత్వంలో చాలా బాగా జరుగుతున్నది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక ఎంపీని ఇలా చేశారు, లేకపోతే ఒక ఎమ్మెల్సీ మర్డర్ చేశారు, లేకపోతే అలా చేశారు ఇలా చేశారు. ఈ రోజు కోనేటి ఆదిమూలం గారి మీద వీళ్ళు చర్యలు తీసుకున్నాం అన్నారు. అదే కోనేటి ఆదిమూలం గారి మీద ఆ కేసు పెట్టిన అమ్మాయి రాజీ చేసుకోలే విధంగా చేయకపోతే ఆవిడ ఎందుకు రాజీ చేసుకుంటుంది? మళ్ళీ మీరు చెప్పండి. ఆయన మీద చర్యలు కేవలం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే సరిపోయిందా? రోజు ఆ అమ్మాయి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టలేక హైదరాబాద్ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టిన సంగతి మీకు గుర్తుందా బ్రహ్మనాయుడు గారు? మీకు గుర్తుందండి? కోనేటి ఆదిమూలం గారు సచివుడు ఎమ్మెల్యే గారు ఆయన మీద కేసు పెట్టడానికి లేదా ప్రెస్ మీట్ పెట్టడానికి ఆయన సస్పెండ్ చేయలేదా? తెలుగుదేశం పార్టీ ముందు ఆయన మీద సస్పెండ్ చేసింది, కానీ ఎక్కడా కూడా పోలీస్ కేసులో అమ్మాయి రాజీ చేసుకునే విధంగా అమ్మాయి మీద ప్రెజర్ తీసుకొచ్చి కోర్టులో రాజీ చేసుకునే పరిస్థితులు తీసుకొచ్చి అది ఇక్కడ రమేష్ గారు రాజీ చేసుకునే విధంగా ప్రజలు తెచ్చారా ఏం తెచ్చారా అనేటువంటిది మనం మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆవిడ నిజంగా ఆ స్టాండ్ మీద ఉండి నాకు అన్యాయం జరిగింది, నన్ను అరెస్ట్ చేశాడు, లేకపోతే నన్ను బలవంతంగా నన్ను ఇబ్బంది పెట్టాడు అనేటువంటి స్టాండ్ మీద ఉంటే ఒక ప్రతిపక్ష పార్టీగా మీరు వాళ్ళ పక్కన ఒకళ్ళు తప్పుకోవచ్చు. సో మరి ఆ విధంగా వారి స్టాండ్ నుంచి పక్కకి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఎలా చెప్తారు? విజయసాయి రెడ్డి గారి మీద శాంతి అని ఆవిడ కంప్లైంట్ పెట్టిందండి. ఆవిడ కంప్లైంట్ పెట్టలేదు కదా. కంప్లైంట్ పెట్టకపోయినా అల్లరల్లరి చేశారు, నానా రచ్చ చేశారు. విజయసాయి రెడ్డి గారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పారు. మరి అది తప్పు కదండి, అది తప్పు కదా. ఇక్కడ క్లియర్ గా ఒక అమ్మాయి కేసు పెడితే ఆ కేసు కోర్టులో రాజీ చేసుకునే విధంగా పరిస్థితులను తీసుకొచ్చారు. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, పోలీసుని వారి గుప్పెట్లో పెట్టుకుని ఈ రోజున కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కానీ తెలుగుదేశం పార్టీ ఈ రోజుకి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కానీ ఎందుకు సార్? క్లియర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్తున్నాను. మహాసేన రాజేష్ అనే వ్యక్తిని ఈ రాష్ట్రంలో లకారాల భాష మొదలుపెట్టి ఈ రాష్ట్రంలో అతి జుగుప్సాకరంగా మాట్లాడిన వ్యక్తిని నేతల నాని అనే వ్యక్తి భార్య నేతల శాంతి అనే ఆవిడ కంప్లైంట్ పెడితే ఎందుకు అరెస్ట్ చేయలేదు వీళ్ళు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనగానే వెంటనే తీసుకెళ్లి అరెస్ట్ చేస్తున్నారు కదా. ఎందుకు అరెస్ట్ చేయలేదు? మీరు సమాధానం చెప్తారా బ్రహ్మనాయుడు గారు? సప్తగిరి ప్రసాద్ గారు సమాధానం చెప్తారా? చట్టం అందరికీ సమానంగా పనిచేయదా? చట్టం కొంతమందికి మాత్రం అధికార పార్టీ వాళ్ళకి మాత్రమే చుట్టమా? అతను తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఈ రోజుకి లేడా? అతను పార్టీ నుంచి అధికార ప్రతినిధిగా తప్పించారా? అతను వీడియోలన్నీ పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడలేదు. అతను జనసేన నాయకుల్ని ఎంత లకారం భాషలో నాయకుల్ని కార్యకర్తల్ని కూడా తిట్టారో మనందరికీ తెలియదా? మరి అతని మీద ఈ రోజున యాక్షన్ తీసుకోవడానికి ఒకటండి రమేష్ గారు పాస్ట్ ఈజ్ పాస్ట్ అనేటువంటి ధోరణిలో కొంతమంది ఉండుండొచ్చు. అంటే గతం కాకుండా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే జుగుప్సాకరంగా ఇప్పుడు కట్టిన కేసులన్నీ పాస్ట్ మీద కట్టిన కేసులే. ప్రభుత్వం వచ్చిన తర్వాత కట్టిన కేసులు కాదు ఇవి. మేము పలానాప్పుడు కంప్లైంట్ ఇచ్చాం, మేము పలానాప్పుడు కంప్లైంట్ ఇచ్చాం. ఆ కంప్లైంట్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన యాక్షన్ తీసుకోలేదు. ఆ కంప్లైంట్ అన్నింటి మీద ఇప్పుడు యాక్షన్ తీసుకోండి అని చెప్పి వీళ్ళందరూ వెళ్ళి మళ్ళీ ఆ కంప్లైంట్ని బయటకు తీపించి వాటి మీద కేసులు కట్టారు తప్ప ఎక్కడా కూడా పాజిటివ్ కాకుండా కొత్త కేసులు పెట్టి కంప్లైంట్లు పెట్టిన పరిస్థితులు కాదండి ఇవి. నేతల నాని కాదండి, నేతల నాని అనే ఆ వ్యక్తి యొక్క భార్య ప్రెసెంట్ కంప్లైంట్ ఇచ్చింది, కొత్త కంప్లైంట్ అది.